అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు ఆత్మీయ గోదావరి. మన ఆత్మీయ గోదావరి ఉమా రామలింగేశ్వర స్వామి వారి అన్నదాన సత్రం వద్ద అయితే ఉన్నామండి. ఆచంట మహాశివరాత్రి వచ్చే వాళ్ళు 5 రోజులు కూడా ఇక్కడ అన్నదాన సత్రం వద్ద అయితే వచ్చిన ప్రతి భక్తులకి కూడా కాదనకుండా అన్నదానం అయితే చేస్తారు. ఈ అన్నదానం చేయడానికి దాదాపు లక్షల్లో ఖర్చు అవుతుంది. అన్నదానాల్లోకెల్లా గొప్పది అన్నదానం కదా అండి. ఈ ఉమా రామలింగేశ్వర స్వామి వారి శివరాత్రి మహోత్సవాలు ఈ 5 రోజులు కూడా వచ్చిన భక్తులందరూ కూడా ఆకలితో తిరిగి వెళ్లకుండా ఈ అన్నదాన కమిటీ వారు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా కడుపు నిండుగా అన్నం పెట్టి పంపిస్తున్నారండి. వారి తాతలు ప్రారంభించిన ఈ అన్నదాన కమిటీని ఇప్పటికీ వారి వారసులు అందరూ కూడా కొనసాగిస్తున్నారండి. ఎక్కడ ఉన్నా ఎన్ని పనుల్లో ఉన్నా సరే శివరాత్రి సమయంలో వారందరూ కూడా వారి సొంత పనులన్నీ వదిలేసి ఈ అన్నదాన కమిటీకి సంబంధించిన అన్ని పనులు కూడా స్వయంగా దగ్గరుండి చూసుకుంటారు. అలానే దగ్గర 2 నెలల ముందు నుంచి కూడా అన్నదానానికి సంబంధించిన విరాళాలన్నీ సేకరించటము అలాంటి పనులన్నీ కూడా చేస్తారు. ఇప్పుడు మనం ఈ అన్నదాన కార్యక్రమానికి సంబంధించిన విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. మీ పేరండి? ఈ అన్నదాన కమిటీలో ఎన్ని ఇయర్స్ నుంచి కొనసాగుతున్నారండి? 40 ఇయర్స్ అమ్మా. 40 సంవత్సరాల నుంచి నేను ఇందులో సేవ చేస్తున్నాను అమ్మా. ఇది స్థాపించి 90 సంవత్సరాలు 1936లో అప్పుడున్న మా తాతలు పెద్దలు స్థాపించారు ఇది. అప్పటి నుంచి కూడా ఆ పెద్దలు వెళ్ళిపోయిన వారి సంతానం అలాగా దీన్ని డెవలప్ చేయడం, సందాలు వసూలు చేయడం, కార్యక్రమం జరపడం జరుగుతుంది. ఎన్ని రోజుల ముందు నుంచి కూడా ఈ కార్యక్రమాలన్నీ నెలల ముందు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వాళ్ళ పనులన్నీ మానుకుని ఈ సందాలు వసూలు చేసి ఈ కార్యక్రమం జరుపుతారమ్మా. అంటే రాత్రి పగల కూడా ఈ 5 రోజులు కూడా ఇక్కడే ఉంటారు. పనులన్నీ ఏ విధంగా కేటాయించుకుంటారు? అంటే వెజిటేబుల్స్ తేవాలి ఎలాంటి పనులన్నీ ఉంటాయి కదా అండి, అలా ఏ విధంగా కేటాయించు? నెలల ముందు ఊరిని 3 వార్డుల కింద విభజించి సందాలు వసూలు చేస్తారమ్మా. 6 వార్డు వాళ్ళదేను వాళ్ళు సందా వసూలు చేసి అకౌంట్ పరంగా వాళ్ళు జవాబు చెప్తారమ్మ. వాళ్ళు మార్కెటింగ్ ఇందులో అనుభవం ఉన్న వాళ్ళు ఉన్నారు. నెక్కంటి రాఘుల్ గారండి, సజ్జా రామారావు గారని ఇటువంటి వాళ్ళు మార్కెట్కి వెళ్తారమ్మా. మార్కెట్లో వాళ్ళ అనుభవం బట్టి కాయగూరలు పప్పులు ఏమో రాజమండ్రి మార్కెట్, ఇదేమో కూరలు అయినేమో రావులపాలు సిద్ధాంతం జరుగుతుందమ్మా. మీకు కమిటీ సభ్యులు కాకుండా గ్రామస్తులు అలానే ఎవరైనా వాళ్ళకి స్వచ్ఛందంగా వచ్చి సేవ చేసే వాళ్ళు ఉన్నారండి? ఇప్పుడు అందులో ఉన్న వాళ్ళు సగం మంది గ్రామస్తులు. వాళ్ళ సహకారం అయితే మేమేం చేయలేము. ఇప్పుడు ఆయన ఉన్నారమ్మా, ఆయన మా గ్రామస్తుడు, ఆయన డిఈ ఇరిగేషన్ డిఈ గారమ్మా. మా ఊరు అయింది పని కట్టుకుని ఆయన అక్కడి నుంచి వచ్చి 5 రోజులు ఇక్కడ ఉండి సర్వీస్ చేస్తాడమ్మా ఆయన అమ్మా. అలాగే పొరుగు ఊళ్ళో ఉన్న వాళ్ళు మా వాళ్ళు కూడా అది చేస్తారమ్మా. ఇప్పుడు అక్కడికి వస్తున్న ఆవిడ ఎలక్ట్రికల్ ఏఈ ఆవిడ అమ్మా. 5 శాతం ఈ 5 రోజులు వచ్చి 5 రోజులు సర్వీస్ చేస్తారు. అలానే లెక్కలు లాంటివి కూడా మీరు ఒక పుస్తకం ప్రచురించి చందాలు ఇచ్చిన ప్రతి ఒక్క ఇంటికి కూడా మీరు చేరవేస్తున్నారు కదండి, దాని గురించి? ప్రతి ఒక్కరికి ₹1 ఇచ్చి 5 రూపాయలు ఇచ్చినా 10 రూపాయలు ఇచ్చినా 1000 రూపాయలు ఇచ్చినా సందా రసీదు ఇస్తామమ్మా. వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. పొరుగురు నుంచి ఆన్ వస్తే దాన్ని రసీదు చేసి వాట్సాప్ పెడతామమ్మా వాళ్ళకి. మీ సొమ్ము మాకు పుట్టిందని ఆఖరికి అకౌంట్ మాకు 5 రోజులు అయిపోయాక మిగిలిన అన్నీ మేము ఆక్షన్ వేసి మాకు మిగిలింది ఎంత, వచ్చింది ఎంత, మిగిలింది ఎంత అని చెప్పి జమా ఖర్చు బుక్ తయారు చేస్తారమ్మా. ఈ బుక్ ఈ సంవత్సరం ఖర్చు వచ్చే సంవత్సరం మేము ప్రతి ₹100 పైన ఇచ్చిన ప్రతి దాతకి కూడా పంపుతాము. కూడా మాకు ఇతర రాష్ట్రాల నుంచి, అమెరికా నుంచి, బెంగళూరు అక్కడి నుంచి కూడా వస్తారు. వారందరూ కూడా ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు ఆశంట మన గ్రామం అని మర్చిపోకుండా వాళ్ళు తోసింది 10,000 కాడి నుంచి 20,000, 30,000 అలా పంపిస్తూ ఉంటారు. ఎవ్రీ ఇయర్ ఫిక్స్డ్ డోనర్స్ ఉంటారండి? ఎవ్రీ ఇయర్ ఫిక్స్డ్ డోనర్స్ ఉంటారమ్మా. ఈ సంవత్సరం 10,000 ఇచ్చిన వాళ్ళు వచ్చే సంవత్సరం 12,000 ఇవ్వచ్చు, లేకపోతే 15,000 ఇవ్వచ్చు. అలాగా పెంచుతూ ఉంటారు తప్ప తగ్గదు. పూర్వం మా పెద్దలు ఆ భోజనాలు ఇవాళ బఫే పెడుతున్నామ్మా. ఇప్పుడు ఈ బిల్లు ఇది లేదు, సెట్ లేదు. అప్పుడు తాటాకు పందిరి వేసేవారు దేవస్థానం వాళ్ళు. భోజనాలు కింద పెట్టేవాళ్ళు అమ్మ, పుట్టిడాకులో పెట్టి కిందే పెట్టేవాళ్ళు. పోలీసు వారు కానీ అప్పుడు పోలీసు వారికి ప్యాంట్లు లేవు, నిక్కర్లే, వాళ్ళు కూర్చుని భోజనం చేసేవారు అమ్మ. అప్పుడు ధర్మిలో మా తరం వచ్చాక మా పెద్దలు, మా తరం వచ్చాక గ్యాస్
బండ్లన్నీ ఇవన్నీ అవి పెట్టి టేబుల్స్ బఫే ఇవన్నీ మార్చాము. ఇప్పుడు ఇక్కడ ఉన్న మెటీరియల్ అంతా సామాన్ అంతా మా సొంతం, అదే కమిటీకి సంబంధించింది తప్ప బయటదేమీ లేదమ్మా. ఇవి ఖాళీ రోజుల్లో రెంట్కి ఇస్తామమ్మా. వచ్చే ఆదాయం కూడా ఈ సంస్థకు ఉపయోగిస్తాం. తెలుగులో మాకు ఇక్కడ బిల్డింగ్ కూడా కట్టుకున్నామమ్మా. పోలీస్ స్టేషన్ పక్కనే అన్నదాన సత్రం బిల్డింగ్ కూడా కట్టుకున్నాం. దాని వెనకమాల బిల్డింగ్ కట్టాం. వాటి మీద వచ్చే అద్దెలు కూడా అద్దెలకి ఇస్తామమ్మా. వాటి మీద వచ్చే అద్దెలకు కూడా దీనికి అన్నదానానికి ఉపయోగిస్తాం. ముఖ్యంగా ఏంటంటే మేము ఎంత తిరిగినా ఏం చేసినా గ్రామస్తుల సహకారం లేదంటే మేము ఏం చేయలేము. గ్రామస్తుల సహకారంతో మేము ఇది చేస్తాం. ప్రోత్సహించే వాళ్ళు కూడా ఉండాలి కదండి చేయడానికి. అందరూ ముందుకు వచ్చినా ప్రోత్సహించి ఒక కమిటీ కింద ఒక గ్రూప్ టీం కింద ఏర్పడి ఆ పనిని ముందుకు తీసుకెళ్లడం కూడా అవసరం కదా. మా పెద్దలు అయితే 60-70 సంవత్సరాల వాళ్ళు కూడా మా పెద్దలు వాళ్ళ వ్యవసాయ పనులు వదులుకొని చేస్తారు. ఇప్పుడైతే మాకు 1000, 10,000, 20,000 వస్తుంది తప్ప నేను అందులో స్టార్టింగ్ వెళ్ళినప్పటి నుంచి 160 బస్తాలు ధాన్యం వచ్చిందమ్మా. 160 అప్పుడు డబ్బులు తక్కువ, 160 బస్తాలు 170 బస్తాలు ధాన్యం వచ్చేది. ఆ ధాన్యాన్ని మేము మిల్లులో ఆడిచి ఆ బియ్యం అదే రైసే మేము భోజనం పెట్టేవాళ్ళు. ఇలా బయట ప్యాకెట్లు కొనలేదమ్మా. 170 బస్తాలు వచ్చేది మాకు, రైతులే ఇచ్చేవారు. అప్పుడు క్యాష్ తక్కువ, దాన్ని మేము ఆడించి మిల్లులోను ఆ బియ్యమే పెట్టేవాళ్ళు. ఇప్పుడు అంటే రాను రాను మారింది కదా, దాని మీద ఈ ప్యాకెట్లు రైస్ ఇది కొంటాం. ప్రారంభించిన కొత్తలో మీకు ఒక బడ్జెట్ స్టార్టింగ్ లో గుర్తుంటుంది కదండి, స్టార్టింగ్ బడ్జెట్ అంతా ఇప్పటికి పెరిగిందంతా. ఇప్పుడు బడ్జెట్ ఎంత? స్టార్టింగ్ బడ్జెట్ అయితే 10 లక్షల కాడి నుంచి 15 లక్షల వరకు ఉండేదమ్మా. ఇప్పుడు అప్పట్లో తక్కువ అమ్మా. ఖర్చులు ఇవన్నీ పోను మాకు ఆఖరికి వచ్చేది ఉండేదమ్మా. మీరు జాయిన్ అయిన కొత్తలో అంటే మీరు బాధ్యత తీసుకున్న కొత్తలో ఎంత ఖర్చు అయింది అంటారు? ఇప్పుడు ఎంత ఖర్చు అవుతుంది? అప్పట్లో అంటే 1000 మీద ఉండేదమ్మా, లక్షల మీద లేదమ్మా. స్టార్టింగ్ లో అప్పుడంటే 1000 మీదే ఖర్చు. ఆఖరిని మాకు శివరాత్రి వెళ్ళిపోయాక మాకు మిగిలిది ఎంతంటే 2000, 3000 మిగిలిదమ్మా బడ్జెట్. ఇప్పుడు ఎంత అవుతుందండి? ఇప్పుడైతే ఒక 26 లక్షలు దగ్గర 30 లక్షల దాకా అవుతుంది. మొత్తం 5 రోజుల్లో 30 లక్షలు. 30 లక్షలు ఈ 5 days లో 30 లక్షల వరకు మాకు ఇది అవుతుందమ్మా. 30 లక్షలు కూడా డోనర్స్ మాకు గవర్నమెంట్ నుంచి కానీ దేవస్థానాల నుంచి కానీ మాకేమీ భారీగా సందాలు ఏ వాళ్ళకి టార్గెట్ ప్రకారం మాకు ఇస్తారమ్మా. ఇదంతా కూడా ప్రజలు ఇచ్చిన సందాలతోటే జరుగుతున్నాయి ఈ 30 లక్షలు కూడా. జమ ఖర్చు అయిపోయి అన్నం మిగిలిందంటే బ్యాంకులో వేస్తాం. మళ్ళీ వచ్చే సంవత్సరం మేము ఉపయోగించుకుంటాము. మా అన్నదాన సత్రంకి దగ్గర 30-35 లక్షలు డిపాజిట్లు ఉన్నాయమ్మా, ఎఫ్డీలు ఉన్నాయి. డిపాజిట్లు అంటే దాతలు 2 లక్షలు 3 లక్షలు డిపాజిట్, దాని మీద వచ్చి వడ్డీ మేము వాడుకునేలాగా. ఇప్పుడు అక్కడ ఉన్న దాత అయితే ఆవిడ మద్రాసు అమ్మ, ఈ ఊరు ఆవిడ 5 లక్షలు ఇచ్చింది. 5 లక్షలు దేనికంటే పులిహారకి. శివరాత్రి రోజు పులిహార ఎవడో చేయడానికి వెళ్ళలేదు. దాని మీద వచ్చిన వడ్డీ తోటి వడ్డీ మాకు సరిపోవట్లేదండి, మీరు రిక్వెస్ట్ చేస్తే ఈ సంవత్సరం 20,000 ఇచ్చారు. 5 లక్షల మీద వచ్చి కాకుండా 20,000 ఇచ్చారు. అలాగే ఇప్పుడు ఒక దాత ఇవాళ బూరికి ఒక 50,000 ఇచ్చారు. ఇంకొక దాత ఏమో ఈ పెరుగు 80-85,000 ఇచ్చారు. అలాగా కూరకేమో ఒక 60,000 ఇచ్చారు. అలాగే ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటెం కింద ఇచ్చారమ్మ. ఇదంతా కూడా డోనర్లు ఇచ్చిందే తప్ప గవర్నమెంట్ నుంచి మాకు ఏ విధమైన సహకారం ఉండదమ్మా. మా సంస్థ స్థాపించినప్పటి నుంచి మీ అందులో చేరినప్పటి నుంచి ఇందులో వంట చేసి మొట్టమొదటి బ్రాహ్మణులు చేసేవారు. 4 బ్రాహ్మణులు వచ్చి మాకు చేసేవారు. వారు పెద్ద వయసు వచ్చాక తప్పుకున్నారు. తర్వాత నరసింహరావు గారని ఆయన చేశారు 4 సంవత్సరాలు. తర్వాత అడబాల సీన్ గారని పద్మాలంకృత దివ్య ముద్ర సుకరాం త్వాం పార్వతీం శాంకరీ श्रीनाची कुच चूचुको परिसमुद्भूते महादेव. అడబాల సీన్ గారని ఈయన సుమారుగా ఒక 20 సంవత్సరాల నుంచి ఆయనే చేస్తున్నారమ్మా.
వీరు అనుభవం ఏంటంటే అడబాల రాముడు గారు అని వారు నేర్పగా వీరు నేర్చుకున్నారు. వాళ్ళ నాన్నగారమ్మ అప్పటి నుంచి కూడా ఈయన చేస్తాడమ్మా. ఎన్ని వేల మందికి అయినా సరే అందులో ఏంటంటే భగవంతుడి కృప కూడా ఉంటుంది. ఆయన ఒక 4 కళాయిలు సాంబార్ పెడితే ఎందులోనూ ఉప్పు తక్కువైంది, కారం ఎక్కువైంది అనే సమస్య లేదమ్మా. అన్ని సమపాలలో వేసే కెపాసిటీ ఉన్న మనిషి అమ్మాయి. ఈ అన్నదానంలో భోజనం చేసిన ప్రతి ఒక్కరు కూడా రుచికరంగా ఉన్నాయి ఆహార పదార్థాలని రివ్యూ అయితే ఇస్తూ ఉంటారండి. అంత చక్కటి రుచికరమైన ఆహార పదార్థాలు వండిన వంట మేస్త్రి గారు శ్రీను గారు ఉన్నారండి. నమస్తే. అడవాల శ్రీను గారు, ఎన్ని సంవత్సరాల నుంచి మీరు వంట? 20 సంవత్సరాలు చేస్తున్నానండి. మా నాన్నగారు చేసేవారండి. ఇప్పుడు నుంచి 20 సంవత్సరాలు నేను తీసుకున్నాను. 20 సంవత్సరాల నుంచి నేను కమిటీ వాళ్ళు సహకరించారని ఒక్క మనిషి కూడా లోటు లేకుండా పెట్టేసి బాధ్యత పంపుతానండి. అసలు ఏ ఇబ్బంది లేదండి. ఎంతమందికైనా సరే ఎన్ని వేల మందికి వచ్చినా శుభ్రంగా వండేసి పంపుతానండి. ఏ ఇబ్బంది లేదండి. పూరి స్పెషల్ అంటే కదండి మీ చేతి పూరి. శివరాత్రి రోజున పూరి వేస్తామండి, పులిహోర వేస్తామండి, అన్నవరం ప్రసాదం వేస్తామండి. పొద్దున్న 2 కూరలు, కూర ఉంటుందండి, పప్పు ఉంటుందండి, సాంబార్ ఉంటుంది. మళ్ళీ ఇంకోటి ఆవకాయ కూడా పెట్టాం. నీరు నుంచి ఆవకాయ పెడుతున్నామండి శివరాత్రి. కానీ అన్ని వేల మందికి ఆవకాయ పెట్టడం అంటే మామూలు విషయం. మామూలు విషయం. నేను వచ్చాక 14 మంది కోసమండి మళ్ళీ ఆవకాయ పెడతాను. అంటే ఎలా మెనూ ఎలా చేస్తారు? మార్నింగ్ ఎలా, సాయంత్రం ఎలా? పొద్దున ఎంతమంది వచ్చినా దాన్ని బట్టి నాకు అవసరం ఉంటుంది. దాన్ని బట్టి నేను ఎంతమంది జనం వస్తారంత దాని ఆన ఉంటుందండి. రైస్ కాబట్టి వేసామంటే వేసేస్తాను. ఇప్పుడు ఆల్రెడీ 20 గంటలు 30 గంటలు ఆడిచేస్తాను. ఏమైనా తక్కువ నీళ్ళు మరణ టక్కనే వేసేస్తాను. సాంబార్ అండి ఎప్పుడు తక్కువ వచ్చినా కానీ రెడీమేడ్ గా చేసి కెపాసిటీ ఉందండి మన దగ్గర. ఇప్పుడు అంటే గ్యాస్ అవి వండుతున్నారు కానీ కట్టెలు పొయ్యలే కదండి. మొత్తం అంతా పుల్ల పొయ్యి మీద కొట్టల మీద గ్యాస్ మొత్తం అంతా పుల్లలు పోయాడు. మొత్తం గిన్నెలు కూడా ఎన్ని చూద్దరు కానీ మొత్తం 20 గిన్నెలు, సాంబార్ గిన్నెలు 15 గిన్నెలు పెడుతున్నాను. మొత్తం అన్ని పొయ్యిలు కూడా పుల్లలు పోయలే తప్ప గ్యాస్ అయితే 10 బండ్లు కూడా వాడండి. సంతానం వాడట్లేదు, అసలు ఎప్పుడు వాడరు. ఎప్పుడు వాడమండి. ఎక్కువ 190% తాలింపులు తప్పండి. ఒక బూరు తప్ప గ్యాస్ పొయ్యిలు వాడ్ చేయలేదు. అంతా పుల్ల పొయ్యి మీద మొత్తం పుల్ల మీద. చాలా టేస్ట్ బాగుంటాయి మీ చేతి వంట. మీరు అంటే ఈ 5 రోజుల్లో మార్చుతూ ఉంటారండి కూరలు అవన్నీ కూడా? మారుతాను. ఏ రోజుకి ఆ రోజు మారుతాను. ఇవాళ ఉండింది రేపు వండండి, రేపు ఉండింది మళ్ళీ పొద్దునకి ఏ పూటకి ఆ పూట అండి. మళ్ళీ పొద్దున ఉండింది సందలో ఉండి, సందలో ఉండి పొద్దున ఉన్నాను. ఏ పూటకి ఆ పూట మార్చేస్తాను. హైయెస్ట్ దాదాపు మీరు ఎన్ని వేల మందికి వంట చేశారంటారు? హైయెస్ట్ రికార్డ్ 80,000 మొత్తం రికార్డ్ అయింది. 80,000 మంది. 80,000 వెజ్జే కాదు అన్ని రకాలు. ఈ అన్నదాన సత్రంలో వండిన వంటల్లో ప్రతి ఒక్క ఉపయోగించిన కూరగాయల దగ్గర నుంచి ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ కూడా నాణ్యమైనవి తీసుకొస్తారండి. అయితే ఈ మార్కెటింగ్ శాఖకి సంబంధించి మేము అపరాలు రాజమండ్రిలో కొంటామమ్మా. అంతా నెంబర్ 1 కొంటాం. కారం కూడా దగ్గర కారం మేము ఆడిస్తాం. ఎండుమిర్చి కొని కారం ఆడిస్తాం. కారం షాప్ లో వెయ్యం. ప్రతి సంవత్సరం కూడా జరిగేది అది. లాస్ట్ టైం చూసాం కదండి, కారం ఆడించుకునే వండుతారు, వేస్తారు దీంట్లో. మనం ఇంట్లోకే ప్యాకెట్స్ కొనేసుకుంటాం కదా, అలా జరగడం. ఇక్కడ ఇన్ని వేల మంది కొనినా కూడా స్వయంగా ఆడిస్తాం. లేకపోతే క్వాలిటీ రాదు. మనం ఎంత చేసినా ఇక్కడ క్వాలిటీ రాదు. అలాగే కూరగాయలు ఉన్నాయంటే కూరగాయలు కూడా తక్కువ రకమైన కొనమ్మా. అవి నాణ్యమైనవే, అన్ని నాణ్యమైనవి కొంటాం. ప్రతి ఐటమ్ కూడా అసలు రాజీ పడం ఆ విషయంలో. ఎందుకంటే దాతల సహకారం ఉంది. దాని మీద మనం జడవలసిన పని లేదు. ఇవాళ భగవంతుడు ఇస్తున్నాడు, వాళ్ళు మనకి ఇస్తున్నారు, మనం చేస్తున్నాం. మనం సేవ చేయటం వరకునే, మిగిలిన వాటికి మనకు పని లేదు కూడా. ప్రతిదీ బ్రాండెడ్ వాడతాం. లాస్ట్ ఇయర్ కూడా చూసాం కదా ప్రతి ఒక్క. ఇప్పుడు ఇవాళ రైస్ ఉందమ్మా, ఈ 777 బయట నీకు మనం వాడేది బ్రాండెడే. డైరెక్ట్ లలితా బ్రాండ్. ప్రజెంట్ వాడేది లలితా బ్రాండ్ రైస్. కంటిన్యూ అదే వాడుతున్నాం. మామూలు కోటా బియ్యం అయ్యి వస్తే కూడా వాడాం. మేము సోనా మసూరి ఏమో పులిహోర వేస్తాం అమ్మా. దాదాపు ఇప్పుడు రేపు శివరాత్రి రోజున ఎన్ని బస్తాలు బియ్యాన్ని పులిహోర చేస్తారంటారు? మేము 30 బస్తాలు. 30 బస్తాలు అండి. అది ప్రసాదంగా ఇస్తారు. ప్రసాదం మార్నింగ్ 3 కాడ నుంచి స్టార్ట్ అవుద్దమ్మా. అన్నదానానికి ఎన్ని బస్తాలు అవుతాయి అంటారు? అన్నదానానికి రేపు 80 అండి. రేపు ఒక్క రోజు 80 ప్యాకెట్లు. నీకు మార్నింగ్ ప్రసాదం పెడతాం. అన్నవరం ప్రసాదం చేస్తాం. 5 రోజులకి 5 రోజులకి 300 ప్యాకెట్స్. రేపు మార్నింగ్ డీలర్ నుంచి తీసేసుకుంటారండి లేదంటే డైరెక్ట్ మిల్లు దగ్గర నుంచేనమ్మా ఖరీదు. రైస్ మటుకు మిల్లు దగ్గర నుంచి, లలిత బ్రాండ్ మిల్లు దగ్గర నుంచి వచ్చేది.
కొనడం కూడా అంటే వాళ్ళు కూడా మనకు కొంచెం రీజనబుల్ గా ఇస్తున్నారు, అంటే మైంగా కమిషన్లు అయ్యి లేకుండా. అదే అండి. అది రాను రాను ధరలన్నీ పెరిగిపోతున్నాయి కదా అండి. ఆ సంవత్సరం కూడా ఖర్చులు కూడా పెరిగిపోతున్నాయి. ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం తన ఇంట్లో కొనుక్కోవడానికి కూడా కష్టమే అవుతుంది. కానీ ఇన్ని వేల మందికి కొనుగోలు చేయాలంటే ఆ బడ్జెట్ ని ఎలా ఆలోచిస్తున్నారు? సపోజ్ నిరుడు 2 లక్షల రూపాయలు లాస్ట్ ఇయర్ అపరాలో పచ్చంగా 2 లక్షల రూపాయలు అయింది మాకు. ఈ సంవత్సరం పచ్చంగా 3 లక్షల రూపాయలు అయింది, ₹1,00,000 పెరిగిపోయింది. అలాగే కూరగాయలు ఉన్నాయి, కూరగాయలు కూడా పెరిగినాయి. దేవుడి పేరు చెప్పి మేము వాళ్ళని అడిగేటప్పటికి ₹1 ₹2 తగ్గించి కేజీకి ₹2 అలా తగ్గించి ఇస్తారు మాకు. అన్ని మార్కెటింగ్ చేసి నాణ్యమైన సరిగ్గా చెప్తాం, అసలు రెండో రకం ఏం తేము. ప్రతి సంవత్సరం ఒక డీలర్ దగ్గర తీసుకొస్తారండి కూరగాయలు అవన్నీ కూడా? అలా లేదు, అలా మార్కెట్కి వెళ్ళిపోతాం, డైరెక్ట్ తెల్లారేట్లు వెళ్ళిపోతాం, డైరెక్ట్ తెల్లారేట్లు వెళ్తాం. 4ంటికి వెళ్తాం, 4ంటికి వెళ్తాం తెల్లారేట్లు. సిద్ధాంతం ఏంటి మడికి అని చెప్పి ఉంటది కడియం దగ్గర, అక్కడికి వెళ్ళి 5 రోజులు వెళ్తారండి. అలా కాదు, 2 రోజులకు ఒకసారి. 2 రోజులకు ఒకసారి అయిపోగానే సరుకులన్నీ తీసుకురావటము, అలానే చందాలు కలెక్ట్ చేయటము అంతా ఒక ఎత్తు అయితే, తీసుకొచ్చిన ఆ డబ్బులన్నిటినీ కూడా ఖర్చులతో సహా వివరంగా రాయటం మరొక ఎత్తు అండి. సత్యానందం గారు ఆ ఖర్చులన్నీ కూడా ఆయన చూసుకుంటారు, రాసుకుంటూ ఉంటారు. మనకి పుస్తకం క్రియేట్ అవ్వడానికి కూడా మీరు ఖర్చులన్నీ చిత్రీకరించి రాసినమే కదండి. నమస్తే అండి, నా పేరు సత్యానందమూర్తి. ఆచంట ఉమా రామలింగేశ్వర దయ వల్ల అన్నదాన కమిటీ ప్రజల సహకారంతో ఈ 5 రోజులు మహాశివరాత్రి 5 రోజులు అన్నదానం జరుగుతుంది. దీనికి పూర్వం నుంచి కూడా పెద్దలందరూ ఎంతో సహాయ సహకారంతో క్రమశిక్షణతో జరుగుతుంది. అలాగే అకౌంట్స్ కూడా ఆ పూర్వీకుల ఇచ్చిన అనుభవంతో మేము నేర్చుకుని అకౌంట్స్ తయారు చేస్తున్నాము. ప్రతి రూపాయి కూడా తేడా రాకుండా మేము జమ ఖర్చులు అప్పు చెప్తాము. ఏ విధమైన తేడా రాకుండా నిల్వ అమౌంట్ ఏమో బ్యాంకులో డిపాజిట్ చేసి డిపాజిటర్స్ కావాలి, లేకపోతే ఇచ్చిన దాతలు కావాలి, సంతృప్తిగా ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము చేస్తాము. ఆ భగవంతుడి దయ వల్ల గ్రామస్తుల సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహంగా జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని అంతా కూడా ఆత్మీయ గోదావరి ద్వారా దేశ విదేశాలకి మాకు ప్రచారం జరుగుతుంది. వాళ్ళు కూడా మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం. నమస్తే అండి. తయారు చేసింది కూడా సత్యానందం గారేనండి. వచ్చిన డోనర్స్ ఇచ్చిన అమౌంట్ ని ప్రతిదీ కూడా వివరంగా చూడండి ఎలా రూపొందించారో. అలానే వెనకాల ఖర్చులన్నీ కూడా దేనికది వివరంగా రాయటం జరిగిందండి. ఈ అన్నదాన కమిటీలో మార్కెటింగ్ చూసుకుంటారండి బల్లి సుబ్బారావు గారు. ఆయన అడిగి మనం ఈ కూరగాయల మార్కెట్ అండి, అన్ని మాకు ఈలుగానే దొరుకుతున్నాయండి. దూరం కూడా వెళ్ళి తెస్తున్నామండి. అందరూ మాకు సహకారం బాగా చేస్తున్నారు. ఇక్కడండి సుమారుగా వర్కర్స్ అంటే డబ్బులు ఇచ్చి వర్కింగ్ చేసుకునే వాళ్ళు వర్కర్స్ ఎంతమంది పని చేస్తారు? స్వచ్ఛందంగా వచ్చిన వాళ్ళు కాకుండా, వాలంటీర్స్ కాకుండా డైలీ 100 మంది ఉంటారు. 100 మంది వర్కర్స్ ఉంటారండి. ఆచంతాలయ వాసిని ప్రవిమలే మాతర్మమ. గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.